ఏకం కండి అని 1886లో చికాగో నగరంలో స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క మహోద్యమం ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు కూడా పాకి ఈరోజు శ్రమ అనేది ఎంత విలువైందో ఈ యొక్క 20వ శతాబ్దంలో తెలుస్తుంది ప్రతి ఒక్కరికి. ఆనాడు జరిగినటువంటి శ్రామిక దోపిడీ, పెత్తందారి వ్యవస్థ, ధనిక వర్గాలు, ఫ్యాక్టరీసు, ఇండస్ట్రీసు ప్రపంచ దేశాలన్నింటినీ ఇటలీ, రష్యా, ఫ్రాన్స్, ఇంగ్లాండ్ అలాగే అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఆనాడు జరిగినటువంటి శ్రమ దోపిడీ అంటే ఆనాడు 18 గంటలు పనిచేస్తే కానీ ఒక వ్యక్తి జంతువులాగా మానవత్వాన్ని మరిచి వాళ్ళతో పనిచేయించుకొని ఓడల నిర్మాణం కానీ, ఫ్యాక్టరీల నిర్మాణం కానీ, బట్టల మిల్లులో కానీ, రక్షణ వ్యవస్థ కానీ, గోడల నిర్మాణం కానీ, భవనాల నిర్మాణం కానీ విపరీతమైనటువంటి శ్రమను దోచుకున్నటువంటి ఆ యొక్క ఫ్యూడల్ వ్యవస్థ నుంచి 1886లో జరిగినటువంటి ఆ యొక్క మహా శ్రామిక పోరాటంలో చాలామంది అసూలు భాషలు అమెరికా దేశం ఆ 1 year వరకు కొన్ని వేల మంది లేబర్ అంటే గర్వించదగ్గవాడు, విప్లవాన్ని ఇచ్చినవాడు, మనకు జీవితాలను ఇచ్చినటువంటి వ్యక్తులను అడగదొక్కినటువంటి ఆ ఫ్యాసిస్ట్ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా జర్మనీ అలాగే ఇంగ్లాండ్ అనేక దేశాలు ఈ రకమైనటువంటి విప్లవం వ్యాపించింది. రోజుకి 8 గంటలు మాత్రమే పనిచేయాల్సినటువంటి మనిషి 18 గంటలు చేస్తే ఆయన యొక్క శరీరం నిర్వీర్యం అయిపోయి ఇంత ముక్కడి మెతుకుల కోసం ఆయన పడ్డ బాధవాడు. అటువంటి సిచ్యువేషన్ నుంచి ప్రపంచ కార్మికులందరూ కూడా ఏకమై భారతదేశంతో సహా ఆసియా, యూరప్, ఆస్ట్రేలియా, అమెరికా, లాటిన్ అమెరికా దేశాలు, గల్ఫ్కి సంబంధించిన దేశాలన్నీ కూడా ఈ యొక్క శ్రమ దోపిడిని చవి చూసినాయి. ఆ రోజు ముస్సోలిని కానీ ఇంకా కొంతమంది ముఖ్యులందరూ కూడా ఎంతో కష్టపడి వీరందరికి వ్యతిరేకంగా శ్రామిక శక్తిని కూడగట్టుకుని నెల్సన్ మండేలా కానీ అలాగే దక్షిణాఫ్రికాలో ఉన్నటువంటి వీరందరూ కూడా భారతదేశంలో ఉన్నటువంటి ఎంతోమంది మహనీయులు మే 1 నాడు 8 గంటల యొక్క శ్రమ అంటే 8 గంటలు మాత్రమే పనిచేయాలనే యొక్క ఆలోచన తీసుకొచ్చినటువంటి ఆ మహనీయులందరికీ యొక్క స్ఫూర్తిగా ఈరోజు మేడే జరుపుకుంటున్నాం. మిత్రులారా, మీ అందరికీ ఒక చిన్న విషయం చెప్తాను. ఎర్ర జెండా అనేది ఒక శ్రామిక శక్తికి ఒక ప్రతీకగా నిలుస్తుంది. ఆ ఎరుపు అనేది మన యొక్క శ్రమ, మన చెమట, మన రక్తం, మన యొక్క ఆలోచన విధానానికి తగ్గట్టుగా ఆ రక్తం మరకలన్నీ ఆ ఎర్ర జెండాలకు వచ్చిన తర్వాత ఆ ఎరుపు చూస్తేనే భయపడినటువంటి ఆ సమాజంలో నేడు మనందరి దాంట్లో కలుపుకొని పోయి ఈరోజు ఇంత మంచి జీవనాన్ని, ఇంత మంచి ఆలోచనను, ఇంత మంచి ప్రపంచాన్ని మనం నిర్మించుకున్నాం. ముఖ్య విషయం ఏంటంటే బాగా చదువుకొని 100,000 కోట్లు సంపాదిస్తున్నాం. కానీ పొద్దున్న ఇవ్వగానే మనకింటికి వచ్చే మన కారు తుడిచే వ్యక్తి ఒక కార్మికుడే, ఒక శ్రామికుడే. మన ఇంటికి వచ్చే ఒక అమ్మ, పనిచేసే అమ్మ శ్రామికురాలే, గొప్ప వర్కరే. కొద్దిసేపటి తర్వాత వచ్చే పాలు తీసుకొని ఇంటికి వచ్చే వ్యక్తి ఆయన ఒక శ్రామికుడే. మన ఇంట్లో బాత్రూమ్ ఖరాబ్ అయిందంటే వచ్చే ప్లంబర్ ఆయన ఒక శ్రామికుడే. మన ఇంట్లో కిటికీలు ఖరాబ్ అయినాయంటే వచ్చే మన నరేంద్రను పంపించినటువంటి మనుషులు వాళ్ళు శ్రామికుడే. మనకు ఏదైనా సౌండ్ సిస్టమ్ కావాలంటే ఇమ్మీడియట్గా రిపేర్ పంపించే నా తమ్ముడు, నా మిత్రుడు రజనీష్ పంపించినటువంటి వారు శ్రామికులే. అలాగే మనం వేడైతే ఉక్కపోతా ఏసీ ఖరాబ్ అయింది, జాఫర్ భాయ్ వచ్చి రిపేర్ చేసి ఇచ్చి ఆయన చెమటలు కాకినా సరే మీకు చెమటలు ఉండద్దు అనుకొని ఒక చూపించినటువంటి గొప్ప మానవతా హృదయం అంతా శ్రమలోనే ఉంది. మన ఇంటి ముందట అయ్యో పంది చచ్చిపోయింది అనగానే మా తమ్ముడికి ఫోన్ చేస్తాం. తమ్ముడు ఇమీడియట్గా ట్రాక్టర్ తెప్పిస్తాడు, 2 వర్కర్లు వస్తారు. ఆ ఘోరానికి ఆ భయంకరమైన వాసన కూడా తట్టుకొని మన ఇంటిని శుభ్రం చేస్తున్నారు, మన మోర్లను సాఫ్ చేస్తున్నారు, మన చెట్లను కొట్టేస్తున్నారు, మన స్తంభాలు వేస్తున్నారు, మన డ్రైవర్లు మన గమ్యస్థానాలకు చేరుస్తున్నారు. మనకు కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా వారన్నీ కూడా మనకు అందిస్తున్నటువంటి ఈ సమాజంలో నిజమైన హీరోలు అంటే
నా యొక్క శ్రామిక మిత్రులే. మీరు లేని ప్రపంచం లేదు, ప్రపంచం నిర్మాణం చేసింది కూడా మీరే. మీరు అందరు కూడా నేను చెప్తున్నా 100% వాళ్ళందరి కోసం మనం గట్టిగా తప్పని కొట్టాల్సిందే. అటువంటి ఫలాలు ప్రభుత్వం ఇచ్చే ఫలాలన్నింటినీ కూడా వాళ్ళకి ఇస్తూ అవసరానికి తగ్గట్టు వాళ్ళ మనుషులకు మాత్రమే, వాళ్ళ కార్యకర్తలకు మాత్రమే, కార్యకర్తలు ఇన్ ద సెన్స్ నాకు చేయగొట్టిన వ్యక్తులకు మాత్రమే నీకు ఇస్తాము. వేరుడు అన్నాడు మనోడు కాదు, వేరుడు దాంట్లో తిరిగిండు, వాడు మనిషి కాదా, వాడు భారతీయుడు కాదా, వాడు తెలంగాణ వ్యక్తి కాదా, వాడికి ఎందుకు ఇవ్వలేదు? అటువంటి నిలదీసే తత్వాన్ని ఏర్పరచుకున్న రోజు ప్రభుత్వాలు భయపడతాయి. ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి హక్కులను మనం కాపాడుకున్నట్టయితాము. అలాగే ప్రజాప్రతినిధి కూడా భయపడుతున్నారండి. సో మీరందరికీ ఈ యొక్క శ్రామికమైనటువంటి ఈరోజు దినంలో ఒకరోజు మిమ్మల్ని ఎందుకు గుర్తు చేసుకుంటున్నామనంటే, మిమ్మల్ని పని చేసుకుంటారు వెళ్ళిపోతారు, పెద్దోళ్ళు అసలు చెప్పేసిపోతారని కాకుండా మిమ్మల్ని అందరూ కూడా ప్రత్యేకంగా ఈరోజు పిలిపించడానికి కారణం ఏంటంటే, మా ఈఆర్ ఫౌండేషన్లో ఉన్నటువంటి మా ముఖ్యులందరూ కూడా నాతో పాటు మా శేఖర్ అన్న, మా వైశ్రీ అన్న, మా అహ్మద్ భాయ్, మా రజనీష్,